ఆయన బిహేవియర్ గురించి, ఆయన ఆవేశం గురించి, ఆయన ఇదివరకు కూడా ఇలా చాలా సందర్భాల్లో మీడియా పైన దాడి చేశారు అని కూడా చెప్తూ ఉన్నారు. బట్ అవన్నిటికీ కూడా ప్రూఫ్స్ ఏమీ లేవు, అవన్నీ కూడా కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు. బట్ ఇవాళ జరిగిన ఈ ఘటన మాత్రం లైవ్లో చాలా మంది చూశారు. సో ఏ స్థాయిలో అతను దాడి చేస్తున్నారో మనకు కనిపిస్తోంది. 78 ఏళ్ల వ్యక్తి, సినిమాల్లో ఎంతో హీరోయిజం చూపించిన వ్యక్తి, పొలిటీషియన్గా యాక్ట్ చేశారు, రౌడీగా యాక్ట్ చేశారు, పోలీసుగా యాక్ట్ చేశారు, ఒక పెద్ద మనిషిలాగా యాక్ట్ చేశారు. సో మంచి చెడు విచక్షణ అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిన వ్యక్తి మీడియా పైన ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు, ఎలా రౌడీయిజం చూపిస్తున్నారో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. TV9 ప్రతినిధి రంజిత్ పైన మోహన్ బాబు దాడి, మోహన్ బాబు రౌడీయిజం, మోహన్ బాబు అరాచకం, ఇలా ఎన్ని పదాలు పెట్టినా కూడా తక్కువే. మనిషివా మోహన్ బాబు అని జనరల్గా కామెడీగా తిట్టుకుంటూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. ఒకప్పుడు తిట్టుకునే వాళ్ళు, అది కాస్త బయటకు వచ్చి మామూలు జనాలు కూడా మనిషివా మోహన్ బాబు అని వాడే పరిస్థితి వచ్చింది ఒక సామెత. ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తే ఆ సామెత రావడంలో తప్పేమీ లేదు అనిపిస్తోంది. అలాంటి వ్యక్త మోహన్ బాబు అని ఇప్పుడు చాలా మంది ఆయన అభిమానులు కూడా నమ్మలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటివి చాలా వార్తలైతే వచ్చాయి. అతని స్టాఫ్ పైన కానీ, మేకప్ ఆర్టిస్టులు, ఇలా చాలా మంది పైన, కొలీగ్స్ పైన, సహ నటుల పైన దురుసుగా ప్రవర్తిస్తుంటారు, ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు, తట్టుకోవడం కష్టం. ఇంకా కొన్ని ప్రూఫ్స్ లేని ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి మోహన్ బాబు పైన. సో ఇవాళ జరిగిన మీడియా పైన ఈ స్థాయిలో దాడి చేయడం మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ఖండించాల్సిన విషయం. TV9 కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఆల్రెడీ పోలీసులకు కూడా TV9 కంప్లైంట్ ఇచ్చింది. అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జల్పల్లిలో ఉద్రిక్త వాతావరణాన్ని కవర్ చేయడానికి వెళ్ళిన TV9 పైన మోహన్ బాబు దాడి మనం చూడొచ్చు. ఇప్పుడు TV9 స్క్రీన్ పైన అక్కడ ఇంతకుముందు జరిగిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. కొన్ని క్షణాల క్రితం జరిగిన ఘటన ఇది. రంజిత్తో మాట్లాడాము. ప్రస్తుతం అయితే రంజిత్ బాగానే ఉన్నట్టుగానే తెలుస్తోంది. ఎడమ చెంపకి గట్టిగా మైక్తో తగలంతో మొహం ఒకవైపు వాచినట్టుగా కనిపిస్తోంది. అలాగే వీపు పైన కూడా దెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే రంజిత్ బాగానే ఉన్నారు. తన డ్యూటీ తాను చేస్తున్నారు రంజిత్. ఇంతకుముందు క్రాంతి చెప్పినట్లుగా ఆయన చాలా సౌమ్యుడు రంజిత్. చాలా పద్ధతిగానే ప్రశ్నలు అడుగుతారు ఆయన అసలు అక్కడ ప్రశ్న కూడా ఏమి అడగలేదు. మోహన్ బాబు అంతా ఉన్నారు, చెప్పండి జస్ట్ ఆ ఒక్క ముక్క మాత్రమే అన్నారు. దానికే ఆ మైక్ లాక్కొని ఆవేశంగా బూతులు కూడా తిడుతూ, ఆ బూతులు ప్రసారం చేయలేని బూతులు కూడా తిడుతూ ఎలా దాడి చేశారో మీరు చూడొచ్చు. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. పైన జరిగిన దాడిని మాత్రమే చూస్తున్నాము. బట్ ఇవాళ ఉదయం మరొక ఛానల్ ప్రతినిధి పైన కూడా మోహన్ బాబు దాడి చేశారట. ఇది రెండవ ఘటన. ఇవాళ మోహన్ బాబు చేతిలో రిపోర్టర్లు దెబ్బలు. అసలు ఏంటిది, అది ఎంత చెప్పడానికే ఇబ్బందిగా ఉంది. మరి అలాంటి ప్రవర్తన ఉన్న మోహన్ బాబు పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు? ఇంతకుముందు మనం ఎక్స్ఎమ్మెల్యే క్రాంతితో మాట్లాడాము. ఆయన కూడా అంటున్నారు, ఒక్కసారి కనుక ఈయనకు కేసుల రుచి చూపిస్తే, ఒక్కసారి ఇలా దాడి చేస్తే, పబ్లిక్ గా పక్క వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తే, ఆ భయం ఉంటే కనుక నెక్స్ట్ టైం ఇలాంటివి రాకుండా ఉంటాయి అని చెప్తున్నారు. ఉదయం మరొక ఛానల్ ప్రతినిధి పైన కూడా మోహన్ బాబు దాడి చేశారు అని జస్ట్ ఇప్పుడే సమాచారం వస్తోంది. ఆ దాడి ఘటన మరొక ముందే మళ్ళీ ఇప్పుడు TV9 పైన ఎలా దాడి చేస్తున్నారో కనిపిస్తోంది. కొన్ని నిమిషాల క్రితం జరిగిన దాడి ఘటన మీరు TV9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ఉన్న దౌర్జన్య పరిస్థితి మనకు కనిపిస్తోంది. అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యాన్ని కవర్ చేయడానికి TV9 వెళ్ళింది. ఏం జరిగింది అన్న ఒక్క ప్రశ్న చెప్పండి అన్న ఒక్క ప్రశ్నకి ఆయన ఆవేశంగా రంజిత్ చేతిలో ఉన్న మైక్ లాక్కొని అక్కడ దుర్భాషలాడుతూ, బూతులు మాట్లాడుతూ, అదే మైక్తో చాలా గట్టిగా రంజిత్ పైన దాడి చేశాడు. ఈ దాడిని ప్రతి ఒక్కరు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫస్ట్ బాక్స్ లో దాడి చేస్తున్న మోహన్ బాబు రౌడీజాన్ని మనం చూడొచ్చు. సెకండ్ బాక్స్ లో ఇంతకుముందు మనం రంజిత్ ని చూసాము. ఇప్పుడేమో మంచు మనోజ్ లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఏం జరిగింది అన్న దృశ్యాలు అయితే క్యాప్చర్ అవ్వలేదు. బట్ పరిస్థితి మాత్రం అక్కడ ఉద్రిక్తంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది.